ఓం శాంతి. నాలో స్వయం భగవంతుడు ఒక కొత్త శక్తిని నింపుతున్నారు. నాలో పవిత్రమైన శక్తిశాలి కిరణాలు సంచరిస్తున్నాయి. ఈ వైబ్రేషన్స్ని మొత్తం బాడీలో సంచరిస్తున్నట్లుగా దృశ్యం చూస్తున్నాను. ఈరోజు నేను నిర్భయంగా ఉన్నాను. శాంతిగా కూడా ఉన్నాను. ఇంకా నాలో శక్తిశాలి వైబ్రేషన్స్తో భర్పూర్గా ఉన్న అనుభూతిని పొందుతున్నాను. నాకు ఏ టెన్షన్ లేదు. ఎలాంటి చింత కూడా లేదు. మున్ముందు భవిష్యత్తులో ఏం జరుగుతుంది అన్న చింత కూడా నాకు లేదు. ఏది జరిగినా నా మంచికే అని నాకు తెలుసు. అందుకని నాకు భవిష్యత్తు గురించి కూడా ఏ చింత లేదు. నేను నిశ్చింతగా ఉన్నాను. ఎందుకంటే సర్వశక్తివంతుడైన భగవంతుడే నా తోడున్నారు. గడిచిపోయిందేదో గడిచిపోయింది. నాకు దాని గురించి కూడా చింత లేదు. ఏదైతే జరిగిందో అదంతా నేను శివ బాబాకే సమర్పిస్తున్నాను. ఈరోజు రిజల్ట్ 100% ఇవ్వాలనుంది. ఈరోజుటి ప్రతి క్షణాన్ని మంచిగా జీవించాలి. ఈరోజు చాలా చాలా బాగుంది. ఈరోజు ఏదైతే జరుగుతుందో అదంతా చాలా మంచిగా జరుగుతుంది. నా మీద నాకు విశ్వాసం ఉంది. నా మీద నాకు నమ్మకం ఉంది. నేను ఏదైతే చేస్తానో అది పర్ఫెక్ట్గా చేస్తాను అన్న నమ్మకం ఉంది. ఎవరు ఏమన్నా కానీ, మంచన్నా చెడన్నా, నేను దానిని చెడుగా తీసుకోను. నాకు పనికొచ్చేదైతేనే శ్రద్ధగా వింటాను. పనికి రాకపోతే అవాయిడ్ చేస్తాను. ఇందులో ఎవ్వరిది తప్పు లేదు. ఎవ్వరు కూడా నన్ను చెడుగా అనడం ఇష్టపడరు. కానీ పాపం వాళ్ళు కూడా పరవశమై ఉన్నారు. పాపం వాళ్ళకు వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోలింగ్ పవర్ లేదు. కానీ నేను అందరి ప్రతి దయార్ధ హృదయులుగా ఉంటాను. దయ పాపం వాళ్ళకి కర్మల యొక్క ప్రతిఫలము
గురించి తెలియక వాళ్ళ కర్మల్ని పాడు చేసుకుంటున్నారు. కాబట్టి నేను వాళ్ళని క్షమించేస్తాను. క్షమించేస్తాను. ఎవరు నాతో తప్పుగా ప్రవర్తించినా ఈరోజు నేను వాళ్ళందరినీ క్షమిస్తున్నాను. 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 నేను ఎవరికైనా తప్పు చేసుంటే వాళ్ళందరినీ కూడా నేను క్షమించమని అడుగుతాను. క్షమించండి. క్షమించండి. గత జన్మలలో నేనెవరికైనా తప్పు చేసి ఉంటే కూడా నన్ను క్షమించండి. ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. నా మనసు చాలా తేలికగా అయిపోయింది. నేను చాలా రిలాక్స్‌గా అనుభవం చేస్తున్నాను. ఈరోజు నేను చాలా మంచిగా గడుపుతాను. చాలా మంచిగుంటుంది ఈరోజు నాకు. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుసు ఇప్పుడేం చేయాలి అని. నేను నా లక్ష్యాన్ని సెట్ చేసుకున్నాను. పరమాత్మ నాలో మంచి మంచి గుణాలు, మంచి మంచి క్వాలిటీస్, మంచి మంచి విశేషతలను నింపి నన్ను అలంకరించారు. ఏదైనా సమస్య వస్తేనే నాలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి అని తెలుస్తుంది. నేను చాలా విశేషంగా ఉన్నాను. యునీక్‌గా ఉన్నాను. నేను సాధారణంగా లేను. నా మాదిరిగా ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఈ సమస్యలకి కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. ఈ సమస్యలే కదా నన్ను శివ్ బాబాకి దగ్గర చేశాయి. ఈ సమస్యలే నాలోని విశేషతలు, నాలోని క్వాలిటీస్ యొక్క పరిచయాన్ని నాకు తెలియచేశాయి. అందుకని ఈ సమస్యలకు కూడా ధన్యవాదాలు. శివ్ బాబా మీకు కూడా అడుగడుగున నా తోడున్నందుకు కోటి కోటి ధన్యవాదాలు. ప్రతి అడుగులో ప్రతి క్షణం నా తోడు నిలిచారు బాబా. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పుడు కూడా ఏ ఒక్కసారి కూడా నేను ఒంటరిగా ఉన్నా అన్న ఫీలింగ్ నాకు రాలేదు. అట్లా మీరు రానివ్వలేదు. ప్రతి క్షణం నా తోడుండే మీరు. ధన్యవాదాలు బాబా. ధన్యవాదాలు. ఓం
శాంతి.